హలో గైస్, వెల్కమ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ మై కాశ్మీర్ ఫైల్స్. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కాబట్టి, బికాస్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి ఈ ప్లేస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పలా. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది 22 ఏప్రిల్ అండ్ నేను ఈ ప్లేస్లో టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి జస్ట్ 3-4 డేస్ ముందు వరకు ఆ ప్లేస్లోనే ఉన్నాను. అండ్ నా లాస్ట్ డే ఇన్ పెహల్గామ్ అది 15th డే ఇన్ పెహల్గామ్. టోటల్గా అరౌండ్ 25 డేస్ కాశ్మీర్లో ఉంటే అందులో నేను 15 డేస్ పెహల్గామ్లోనే ఉన్నాను. జనరల్గా ఎవరన్నా ఓ టూరిస్ట్ ప్లేస్లో 25 డేస్ ఉన్నారంటే గూగుల్లో ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నీ చూసేసేవాళ్ళు. బట్ నేను అలా కాదు. ఐ డోంట్ గో విత్ నేమ్స్, ఐ ఓన్లీ గో విత్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ డే పెహల్గామ్లో బైసన్ రైడ్ చేశాక నాకు ఈ ప్లేస్లో ఎంతో చేయొచ్చు, ఈ ప్లేస్లో కొన్ని మంత్స్ గడపచ్చు అండ్ ఈ ప్లేస్ నుంచి మనం చాలా ఎక్స్పీరియన్సెస్ తీసుకోవచ్చు అనిపించింది. అందుకే ఆల్మోస్ట్ అరౌండ్ 15 డేస్ ఉన్నా. బట్ ఫస్ట్ వీడియోలో చెప్పా కదా, కొన్ని సిమ్ కార్డ్ ఇష్యూస్ వల్ల నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి, యూపీఐ పేమెంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి. నా టూర్ ఖర్చులు మా ఫ్రెండ్సే పెట్టారు అండ్ నా క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా మా ఫ్రెండ్సే కట్టారు. అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 డేస్ అప్పటికి అయింది అండ్ 20 డేస్ ఆల్రెడీ మనీ సర్దారు కాబట్టి ఇంకెక్కువ రోజులు ఉండలేకపోయాను అండ్ ఇంకా ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకే అక్కడి నుంచి కొన్ని మంత్స్ ఉండాలనుకున్నా కూడా జస్ట్ 15 డేస్ లోనే తిరిగి వచ్చేసా. లేదంటే చేయాల్సిన ట్రెక్స్ చాలా ఉన్నాయి అండ్ మనకి ట్రెక్కింగ్ కోసం బెస్ట్ కంపెనీ దొరికింది. అంతకు మించి బెస్ట్ కంపెనీ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా దొరకదు. నిజంగా కొంచెం లక్కీ అనే చెప్పుకోవచ్చు ఆ పీపుల్ దొరికినందుకు. మేమంతా కలిసి ఆల్రెడీ ఒక 3-4 ట్రెక్స్ కి వెళ్ళాం అండ్ నెక్స్ట్ ట్రెక్ బైసరాని అనుకున్నాం. జనరల్ గా అందరూ పెహల్గామ్ వస్తే జస్ట్ 2 డేస్ లోనే వెళ్ళిపోతారు. 1 డే బైసరాని కంప్లీట్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ డే ఏబీసీ వ్యాలీస్ కవర్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ నేను ఫస్ట్ టైం పెహల్గామ్ లో కన్ఫర్మ్ గా మనం కొన్ని ఎక్స్ట్రా డేస్ ఉండాలి అని ఎందుకు అనుకున్నానంటే, బైసరన్ రైడ్ హార్స్తో వెళ్ళాక అండ్ ఆ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేశాక, లేదు ఈ ప్లేస్ హార్స్తో కాకుండా మనం ఆన్ అవర్ ఓన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ ఫిక్స్ అయ్యి, అందుకోసం నేను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను అక్కడే ఎక్స్ట్రా డేస్ ఉన్నాను ఆ ఒక్క రైడ్ చేద్దామని చెప్పి. మిగతా రైడ్స్ దగ్గరలో ఉంటాయని కూడా నాకు తెలియదు. అవన్నీ అక్కడ ఉండగా తెలిసినవి ఆ ట్రెక్స్ అన్ని. బట్ బైసరన్ తప్ప చుట్టుపక్కల ఉన్న ట్రెక్స్ అన్నీ చేసేసా. ఒక 3-4 ట్రెక్స్ ఉంటాయి. ఆ ట్రెక్స్ అన్ని నేను జోస్టల్ పెహల్గామ్ ఓనర్స్తో చేశాను. జోస్టల్ పెహల్గామ్ అంతా ఒక సపరేట్ టాపిక్, దాని గురించి మనం సపరేట్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మన కాశ్మీర్ ట్రిప్ సక్సెస్ అయింది అంటే అందులో జోస్టల్ పెహల్గామ్ ఓనర్స్దే బిగ్గెస్ట్ రోల్. మేము దగ్గరలో ఉన్న ట్రెక్స్ అన్నీ చేశాక మేము నెక్స్ట్ అనుకున్న ట్రెక్ బైసరన్ ట్రెక్. బైసరన్ ట్రెక్ అంటే ఎక్కడైతే అటాక్ జరిగిందో ఆ ప్లేస్. బట్ ఏమైందంటే జోస్టల్ పెహల్గామ్ ఓనర్స్తో వెళ్తున్నాం అని చెప్పా కదా, జోస్టల్ రిసెప్షనిస్ట్ నెక్స్ట్ 3 డేస్ వరకు లీవ్ పెట్టాడు. నెక్స్ట్ ట్రెక్ స్టార్ట్ చేయాలంటే అది 3 డేస్ తర్వాతే అని చెప్పారు వాళ్ళు, బికాస్ స్టాఫ్ ఎవరు లేకపోవడం వల్ల. సో నెక్స్ట్ 3 డేస్ తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ ఏ డే అయితే అటాక్ జరిగిందో కరెక్ట్గా మాకు బైసరన్ ట్రెక్కింగ్ చేయడానికి ఆ రోజే కుదిరేది. బట్ నేను అప్పటికే కాశ్మీర్ వచ్చేసి 20 డేస్ అయిపోయింది అండ్ ఓన్లీ 2 ప్లేసెస్ చూశాను, శ్రీనగర్ అండ్ పెహల్గామ్. సో నా వీడియోస్ చూసి ఎవరైనా కాశ్మీర్ ప్లాన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ వాళ్ళకి గుల్మర్గ్ అనే యాడ్ చేయాలి అని చెప్పి గుల్మర్గ్ గండాల రైడ్ కోసం నేను గుల్మర్గ్ షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ ఫ్రెండ్స్ని మనీ అడుక్కోవాలి అండ్ అక్కడ లోకల్ పీపుల్ని ఎవరైనా మనీ అడుక్కోవాలి అండ్ అలాగే 3 డేస్ ఖాళీ అంటే అట్లీస్ట్ 3K అన్నా ఈజీగా అయిపోతాయి. ఇంత టైట్ బడ్జెట్లో ఉండి వితౌట్ ఎనీ కంటెంట్ 3K పోగొట్టాలి అంటే దాన్ని ఎఫోర్డ్ చేయలేకపోయాను. ఇంకా అందుకే షిఫ్ట్ అయిపోయా. నెక్స్ట్ మనం రాబోయే ప్లేస్కి టెర్రరిస్ట్ అటాక్ అనే ట్యాగ్ తగిలించబోతున్నాం అండ్ లోకల్ పీపుల్ గురించి మనం జడ్జ్మెంట్స్ రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఆ ప్లేస్కి వెళ్ళిన జస్ట్ 1 డే ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. సో గైస్, మీకు ఇప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలన్నమాట. అంటే లైక్ డిఫరెంట్ పీపుల్ ఎలా ఉంటారు, డిఫరెంట్ సిచ్యువేషన్కి డిఫరెంట్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ పర్సన్స్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న బైక్ రెంట్కి తీసుకున్నాము. సో వాడేమో 10 తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిన దానికి నాకు 300 ఎక్స్ట్రా కావాలన్నాడు. బట్ ఈరోజు మేము శ్రీనగర్ నుంచి పెహల్గామ్ వెళ్తున్నాము అండ్ క్యాబ్ డ్రైవర్కి లైక్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అంతా క్యాబ్ డ్రైవర్దే. ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా క్యాబ్ డ్రైవర్దే. బట్ ఆ క్యాబ్ డ్రైవర్ అయినా కూడా ఇంత వెళ్తున్నా కూడా, ఇంత రిచ్ అయినా కూడా క్యాబ్ నడుపుతున్నాడు. మేము బుకింగ్ చేసిన టైం అయితే 3 o'clock, బట్ ఇప్పుడు 5 అయింది. అయినా కూడా ఒక్క మాట అనలా. ఇంకా మళ్ళీ లైక్ గెస్ట్ అంటే దేవుళ్ళ భావిస్తాము. సో మీరు మా ఇంటికి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అండ్ ఇంత పెద్ద గార్డెన్లో లైక్ ఇంకో 1 hour ఎక్స్ట్రా టైం తీసుకొని అండ్ వాళ్ళకి వచ్చేదానికి రిటర్న్ అయ్యేదానికి జనరల్గా అయితే ఇక్కడి నుంచి పెహల్గామ్ ఒక 3 hours పడుతుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ మేము స్టార్ట్ అవుతుంది 6కి స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇక్కడి నుంచి 3 hours అండ్ మళ్ళీ అక్కడి నుంచి 3 hours రావాలంటే అర్ధరాత్రి టైం అయిపోతుంది. అయినా కూడా లైక్ అదంతా మేము చూసుకుంటాం. ఆ ప్రాబ్లం అంతా మాది. లైక్ మీరు దాని గురించి ఏం కంగారు పడకండి, మీరు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. లైక్ మీరు మా గెస్ట్లు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి లైక్ ఆల్మోస్ట్ ఒక కింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. సో ఇది మీరు
లైఫ్లో ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి ట్రీట్మెంట్ మీకు దొరకదు. ఇది మీకు లైఫ్లో ట్రావెలింగ్లో ఆర్ మీకు యూనివర్స్ మీకు ఇది కల్పించాలన్నమాట ఇలాంటి ట్రీట్మెంట్. సో గైస్, ఈ వీడియో సారాంశం ఏమిటి అంటే, నేను యానిస్ అండ్ జాన్వి ముగ్గురం శ్రీనగర్ టు పెహల్గాం క్యాబ్ బుక్ చేసుకున్నాం. 1000 రూపీస్ పర్ పర్సన్ పడింది, అంటే ముగ్గురికి కలిపి 3000. అండ్ శుభ బెంగళూరుకి రిటర్న్ అయిపోయింది. అండ్ మా లాస్ట్ డే ఇన్ శ్రీనగర్, శ్వేతకి ఫస్ట్ డే, సో తను కూడా రాలేదు. బట్ నెక్స్ట్ వీడియోస్ లో శ్వేత కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చాలా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్తాం. చాలా మంది మంచి వాళ్ళు కూడా పరిచయం అవ్వచ్చు ఆ టూరిస్ట్ ప్లేసెస్ లో. బట్ ఏ టూరిస్ట్ ప్లేస్ లో కూడా టూరిస్టులని ఇంటికి పిలిచి టీ ఇచ్చి అంత స్వీట్ గా ఎవరు ట్రీట్ చేయరు. బట్ కాశ్మీర్ లో మీరు ఎవరితో ఒక 5 minutes మాట్లాడితే చాలు, వాళ్ళు కన్ఫర్మ్ గా ఇంటికి వచ్చి టీ తాగేళ్ళండి అని అంటారు. జనరల్ గా ఇండియన్స్ కూడా అంటారు, బట్ ఫారినర్స్ అయితే అసలు ఛాన్సే లేదు. ఓ 5 minutes మాట్లాడితే చాలు, వాళ్ళు 100% ఇంటికి పిలిచి టీ ఇచ్చి అప్పుడే పంపిస్తారు. అంత స్వీట్ ఉంటారు కాశ్మీర్ పీపుల్. నెక్స్ట్ మా క్యాబ్ డ్రైవర్ కూడా సేమ్. మనం వెళ్ళే ప్లేస్ కి మా ఇల్లు ఆన్ ద వేలోనే ఉంటుంది. జస్ట్ ఒక 2 minutes టీ తాగి వెళ్ళిపోదాం అని చెప్పి బ్రతిలాడితే అప్పుడు తన ఇంటికి వెళ్ళాము. యాక్చువల్లీ తను క్యాబ్ డ్రైవర్ కాదు, ఒక 6-7 క్యాబ్స్ కి తను ఓనర్. ఆ రోజు డ్రైవర్ ఆప్షన్ పెట్టాడు అండ్ క్యాబ్ ఖాళీగా ఉందని చెప్పి తను డ్రైవర్ గా మారి వచ్చాడు. అండ్ చూస్తున్నారు కదా తన ఇల్లు ఎంత పెద్దగా ఉందో. ఒకటి తన ఓన్ హౌస్, ఇంకోటి తన బాబాయ్ హౌస్ అంట. అండ్ సినిమా షూటింగ్ కూడా చాలా సార్లు అడిగారంట, అండ్ ఏ సినిమా షూటింగ్ కూడా ఇవ్వలేదంట. అంత బాగుంటుంది ఆ ఇల్లు, ఆ ప్లేస్. మేము చెప్పిన టైంకి 3 hours లేట్ వచ్చాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ టీ తాగితే ఇంకా లేట్ అవుతుంది. అండ్ దారిలో లాండ్రీ కలెక్షన్ కోసం అని చెప్పి ఇంకో 1 hour ఆగాము. అయినా కూడా ఒక్క మాట లేదు. ఎంతో స్వీట్ గా నేను వెయిట్ చేస్తా, పర్లేదు మీ పనులన్నీ పూర్తి చేసుకున్నాకే వెళ్దామని చెప్పి చాలా హంబుల్ గా చెప్పాడు. నిజంగా ఇంత మనీ ఉన్నా కూడా, అంత రిచ్ అయినా కూడా క్యాబ్ డ్రైవర్ గా మారటమే ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే అందరికి తెలియదు కదా తనకి ఇంత వెళ్తుందని చెప్పి. డ్రైవర్ లాగే అనుకుంటారు. అలా డ్రైవర్ గా ట్రీట్ చేసినా దానికి రెడీ ఉన్నాడు. ఇంకా స్వీట్ థింగ్ ఏంటి అంటే, మేము శ్రీనగర్ టు పెహల్గాం వెళ్లే దారిలో సాఫ్రాన్, కుంకుమ పువ్వు అండ్ డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడానికి ఒక ప్లేస్ లో ఆగాము. ఆ తనే దగ్గరుండి ప్రతిదాని రేట్స్ వేపించి అండ్ ఫైనల్ గా మాకు అండ్ అమ్మాయి అతనికి 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటే ఆ 100 రూపీస్ తను పే చేసి, ఏ మేరా మెహమాన్ హే అండ్ వీళ్ళు నా ఇంటికి కూడా వచ్చారని చెప్పి తనే రేట్స్ గురించి ఫైట్ చేశాడు. అంత స్వీట్ పర్సన్. మీరు ఇంకా కొంచెం డీప్ గా గమనిస్తే, యాజ్ ఏ పర్సన్ గా తనని తీసేస్తే ఒక ఓనర్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఆర్ ఒక డ్రైవర్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఒక డ్రైవర్ మనకి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని చూస్తాడు, అదే ఒక ఓనర్ మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తాడు. సో అలా మాట్లాడుకుంటూ ఆ రోజు అరౌండ్ 9 ఆ టైంకి జోస్టల్ పెహల్గామ్ లో రీచ్ అయ్యాం. అండ్ ఆల్రెడీ చెప్పా కదా, జోస్టల్ పెహల్గామ్ అనేది ఒక సపరేట్ టాపిక్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ డే మేము పెహల్గామ్ లో విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ బైసరన్ ట్రెక్, అదే మినీ స్విట్జర్లాండ్. ఎక్కడైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ జాన్వి అండ్ యానిస్ మేము హార్స్ రైడ్ తీసుకోము, వీఆర్ అగైనెస్ట్ యానిమల్ అబ్యూస్ అన్నారు. ఓకే, మంచిదే, ఐ రెస్పెక్ట్ దట్ డెసిషన్. బట్ మై వ్యూస్ అబౌట్ దిస్ ఈస్, మనం యానిమల్ హెల్ప్ తీసుకుంటున్నాం అనుకోవచ్చు కదా. మినీ స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే ఇద్దరు హార్స్ రైడ్ తీసుకోవాలి, ఆర్ మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. అండ్ నేను అక్కడ వెళ్ళిన ట్రెక్స్ అన్నిటికన్నా ఇదే మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ అవుతుంది. ఎందుకంటే మిగతా ప్లేస్ అన్నా ఏదో ప్లేన్ గా ఉంటే ఆర్ ఇంక్లైన్ గా ఉంటాయి. ఇది స్టార్టింగ్ అంతా బోధ ఉంటుంది అండ్ నెక్స్ట్ అంతా రాళ్ళంతా ఉంటాయి. అట్లీస్ట్ మనం అడుగు పెట్టేదానికి కూడా ఖాళీ ఉండదు. అలా జిగ్ జాగ్ ప్యాటర్న్ లో డిఫరెంట్ ఉంటుంది. వెరీ హార్డ్ టు ట్రెక్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం యానిమల్ హెల్ప్ తీసుకుంటే తప్పేంటి? నిజంగా ఇదే యానిమల్ అబ్యూస్ అయింది అంటే అసలు ఎంటైర్ మన సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో అగ్రికల్చర్ లో అండ్ ట్రాన్స్పోర్ట్ లో యానిమల్ హెల్ప్ తీసుకొని అండ్ ఫుడ్ సెక్యూరిటీ అచీవ్ చేశాక నెక్స్ట్ మనం మెషినరీ గురించి ఆలోచించాం. ఇప్పటికీ మన విలేజెస్ లో ఇంకా అగ్రికల్చర్ లో అండ్ ట్రాన్స్పోర్ట్ లో యానిమల్స్ ని ఉపయోగిస్తారు. ఎక్కడన్నా ఇది జస్ట్ మన బాడీ వెయిటే. అదే నార్మల్ విలేజెస్ లో అయితే ఒక 20-30 బస్తాలు ఒక్కొక్క దాని మీద వేసి దాన్ని లాగిస్తూ ఉంటారు. అది ఇంకా బీభత్సమైన యానిమల్ అబ్యూస్ కదా. అది మనం ఓకే, అక్కడ మనకి నెసెసిటీ అనుకున్నప్పుడు ఇది కూడా నెసెసిటీ. ఎందుకంటే ఇక్కడ వేరే ఆప్షన్ ఏది లేదు కాబట్టి. జస్ట్ దాని ఒక బానిసలా కాకుండా మన కోసం ఇంత సర్వీస్ చేసినందుకు దానికి థ్యాంక్ఫుల్ గా అండ్ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రెక్ బ్యూటీనెస్ కోసం వస్తే, మీరు వీడియోలో చూసేది జస్ట్ 1% మాత్రమే. ఆ డీప్ ఫారెస్ట్ లోకి ఆ గుర్రాల మీద అలా వెళ్తుంటే, మనం చిన్నప్పుడు స్టోరీస్ వినేవాళ్ళం కదా, ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడని చెప్పి. సేమ్ అదే ఫీల్ ఉంటుంది. నాకైతే ఆ గుర్రాలు ఆ నేచర్ చూసి మైండ్ లో ఎవ్రీ సెకండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బీజిఎంఏ రన్ అవుతూ ఉంటుంది. వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అలా గుర్రాల మీద ఫారెస్ట్ లోకి వెళ్తుంటే మధ్యలో చిన్న వాటర్ ఫ్లోస్ వస్తాయి. ఆ వాటర్ ఫ్లోస్ దాటుకుంటూ అండ్ చుట్టూ కోన్ ట్రీస్ అండ్ ఎవ్రీ సెకండ్ టెరైన్ మారుతూ ఉంటుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి సపరేట్ హార్స్ ఇప్పించండి, ఆర్ లేదా మీరు అసలు ఆ రైడే క్యాన్సిల్ చేసుకోండి. చాలా మంది చిన్న పిల్లలను వాళ్ళ ముందు పెట్టుకొని అలా హార్స్ మీద తీసుకుపోతున్నారు. కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయి అంటే, హార్స్ డైరెక్ట్లీ 90 degrees కింద దూకుతుంది. అప్పుడు మీ వెయిట్ అంతా మీ పిల్లల మీద పడుతుంది. వెరీ డేంజరస్.
అండ్ గుర్రం బిహేవియర్ ఎలా ఉంటుందంటే అది చిన్న చిన్న సందులోంచి దాని బాడీ వరకే చూసుకుంటుంది. అంటే దాని బాడీ ఆ సందులోంచి వెళ్ళగలిగితే చాలు, అది వెళ్ళిపోతుంది. మనం అందరూ ఫిట్ అవుతామా లేదా అనేది దానికి అనవసరం. సో దెబ్బలు తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మీరు దాని నుంచి తప్పించుకున్నారా లేదా అనేది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఈ హార్స్ రైడ్ బైసరంలో తీసుకున్నా, బేతాబ్ వ్యాలీలో తీసుకున్నా అండ్ గుల్బర్గ్లో తీసుకున్నా. అన్ని రైడ్లో కల్లా యాజ్ పర్ వ్యూస్ కానీ, యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ కానీ, యాజ్ పర్ కాస్ట్ కానీ అన్నిటికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది బైసరన్ హార్స్ రైడ్. గుల్బర్గ్ హార్స్ రైడ్ చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మేము పర్ పర్సన్ 1000 రూపీస్ ఇచ్చాం. బట్ నేను వచ్చాక కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూసా, పర్ పర్సన్ 500 ఇచ్చి వెళ్ళారంట, విచ్ ఈస్ వెరీ చీప్ ఫర్ దట్ రైడ్. ఎందుకంటే వాళ్ళు పడే కష్టానికి మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తాడు. ఆ హార్స్ ని స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు తను నడుచుకుంటూ వచ్చి, నేను స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చా, ఈ బైసన్ రైడ్ ఒక నార్మల్ పీపుల్ కి చాలా కష్టం అవుతుందని చెప్పి. వాళ్ళు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా అలాగే బురదలో వచ్చి అండ్ ఆరాళ్ళలోనే అలాగే కష్టపడుతూ మనతో పాటు పైకి వచ్చి మళ్ళీ మనతో పాటు కిందకు వస్తారు. అసలు మనకైతే ఇంపాసిబుల్ అవుతుంది అలాంటి ట్రెక్ చేయడం. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే అది మొత్తం చూసిన తర్వాత అట్లీస్ట్ 1 డే మినిమం గట్టిగా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ట్రెక్ అంతా చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేపాటికి అని చెప్పి అంత కష్టం ఉంటుంది మనకైతే. బట్ వాళ్ళు ఎవ్రీడే వెళ్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీగానే ఉండొచ్చు. రైడ్ మాత్రం చాలా కష్టం. సో పర్ పర్సన్ 1000 రూపీస్ ఈజీగా ఇవ్వచ్చు హెసిటేషన్ లేకుండా. మిగతా ప్లేస్ లో ఎక్కడైనా బార్గెన్ చేయండి హార్స్ రైడ్ గురించి, బట్ బైసన్ లో బార్గెన్ చేయకండి. మీరు బేతాబ్ వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ 500కి ఇవ్వండి. అసలు గుల్మర్గ్ లో అసలు హార్స్ రైడే ఎక్కద్దు, వరస్ట్ హార్స్ రైడే నేను గుల్మర్గ్ లో ఫేస్ చేశా. బట్ బైసరన్ ఆ కాస్ట్ కి వాళ్ళు పడే కష్టానికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. అండ్ ఈ ట్రెక్ అంతా ఒక 3-4 పాయింట్స్ ఉంటాయని చెప్తారు, బట్ అవేమి అంతలా ఏమి ఉండదు. ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి మినీ స్విట్జర్లాండ్. అండ్ నేను ఈ ట్రెక్ మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం తీయడానికి మాక్సిమం ట్రై చేశా. అండ్ నేను తీసిన ఫుల్ వీడియో మొత్తం నేను ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశా, లైఫ్ ఆఫ్ ట్రావెలర్, షార్ట్ కట్ లో లాట్, లాంగ్స్ అండ్ షార్ట్స్. ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది వితౌట్ ఎనీ కట్స్. ఒకసారి చెక్ చేయండి. జనరల్ గా నేను యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు ఆ ప్లేస్ లో ఏముందో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైనా ఉంటే బాగుండు అని పిచ్చి పిచ్చిగా సెర్చ్ చేసేవాడిని ఏదైనా ప్లేస్ నాకు నచ్చినప్పుడు. సో నాలాంటి డీప్ ట్రావెలింగ్ పిక్చర్ల కోసం ఈ ఛానల్ క్రియేట్ చేశా. నేను ఏదన్నా లాంగ్ వీడియో ఒకటి తీసానంటే లైక్ దాని ఫుల్ వీడియో అందులో ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వితౌట్ ఎనీ కట్స్. ఆ ఛానల్లో ఉంటాయి. అండ్ మేము లాస్ట్ ఇయర్ రిషికేష్లో రివర్ రాఫ్టింగ్ చేసాం. సో దాని ఫుల్ వీడియో ఇలా ప్రతిదీ నేను ఏం చేస్తే అది ఎంత తీస్తే అంత వితౌట్ ఎనీ కట్స్ ఆ ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ టు దిస్ పాయింట్ మినీ స్విట్జర్లాండ్. అదే ఎక్కడైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ ప్లేస్. చూడండి, టెర్రర్ అటాక్ జరగకముందు అంతా ఎంత హ్యాపీనెస్ తో నిండిపోయిందో. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అనే మాట ఇదే ప్లేస్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని చెప్పి. ఈ టెర్రర్ అటాక్ జరగకముందు లోకల్స్ అందరూ చాలా గర్వంగా మినీ స్విట్జర్లాండ్ రైడ్, మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకునేవాళ్ళు. ఈ ప్లేస్ ఇంత పైన ఉంది, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ జస్ట్ రీచ్ అవడానికి 1-1.5 అవర్ ఈజీగా పడుతుంది. సో ఇంత పైన ఉంది అండ్ ఇంత హార్డ్ రూట్ నుంచి రావాలి కాబట్టి, అండ్ అదంతా ఓపెన్ ప్లేస్, దాక్కోవడానికి కూడా ఏం లేదు కాబట్టి టెర్రరిస్ట్ ఈ ప్లేస్ ని చూస్ చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్ కి మేము వెళ్ళినప్పుడు కూడా ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ వరకు పోలీసులు అడుగడుక్కి ఉంటారు. బట్ డెస్టినేషన్ పాయింట్ అయినా అండ్ ఇంత ఫేమస్ ప్లేస్ అయినా మినీ స్విట్జర్లాండ్ లో ఒక్క పోలీస్ కూడా లేడు. ఎయిదర్ ఇంత దూరం ఇంత రూట్ లో ఇంత హార్డ్ రూట్ లో ఎవరు రావాలనుకోవచ్చు, ఆర్ వచ్చే దారంతా మనం కవర్ చేసాముగా అనుకోవచ్చు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, మినీ స్విట్జర్లాండ్ దగ్గర అయితే ఒక్క పోలీస్ కూడా లేరు. అండ్ అలాగే అటాక్ అయిన ½ అన్ అవర్ లోనే ఇండియన్ ఆర్మీ అక్కడ రీచ్ అయింది అంటున్నారు. అది కూడా చాలా ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఇంత హార్డ్ రూట్ మేము హార్సెస్ లో వెళ్తేనే అట్లీస్ట్ 1 అవర్ ఈజీగా పడుతుంది. సో ½ అన్ అవర్ లో రీచ్ అయ్యారంటే అది కూడా చాలా గొప్ప విషయమే. అండ్ ఈ విషయం మా ఫ్రెండ్స్ తో చెప్పాక నేను జస్ట్ 3 days ముందే అక్కడ ఉన్నాను రా అంటే ప్రతి ఒక్కరు చాలా లక్కీరా అంటున్నారు. బట్ మై థాట్ అబౌట్ దిస్ ఈస్, ఓకే మీకు కొంచెం ఓవర్గా అనిపించచ్చులే కానీ, బట్ ద థింగ్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క జీవి 100% చచ్చిపోవాల్సిందే. సో డెత్ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు ఇమాజిన్ ఏ డెత్ దట్ మీ డెత్ గురించి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఒకటైపోయింది అండ్ మీ డెత్ గురించి మీ కంట్రీ వేరే కంట్రీ మీదకి వార్ డిసైడ్ చేసింది అండ్ మీ డెత్ గురించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అండ్ మీ డెత్ వల్ల టోటల్ వరల్డ్ మ్యాప్ లోనే చేంజెస్ వచ్చేసే అవకాశం ఉందంటే అంతకన్నా మించిన గొప్ప డెత్ ఏముంటది. ఓకే, నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా వార్ సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాను కాదు, బట్ మనకు తెలియకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వింటుంటే ఐఎమ్ వెరీ సారీ, ఇది ఒక జస్ట్ థాట్ అంతే. నెక్స్ట్ లోకల్స్ గురించి వస్తే, వితౌట్ లోకల్ హెల్ప్ అక్కడ అటాక్ జరిగేదానికి అసలు ఛాన్సెస్ ఉండవు. 100% లోకల్ పీపుల్ హెల్ప్ ఉంటేనే అక్కడ అలాంటి ప్లేసెస్ లో అంత మిలిటరీ ఉండగా అటాక్ జరిగిందంటే 100% లోకల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు అంత పెద్ద అటాక్ జరగదు. ఒకసారి ఈ క్లిప్ చూడండి. నేను ఈ పెహల్గామ్ అటాక్ జరగక ముందే పెహల్గామ్ లో కొన్ని డేస్ ఉండి అండ్ ఒక లోకల్ హోటల్ దగ్గర నేను ఫీల్ అయింది అండ్ అక్కడ రికార్డ్ చేసిన క్లిప్ ఇది. అంత మంచిగా ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం
దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలో తెలియదు, కానీ కాశ్మీరీస్ దే డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ ఇండియన్స్. అది వాళ్ళే చెబుతారు. అంటే లైక్ అందరు చెప్పలేదు, కానీ ఆల్మోస్ట్ ఒక గంట 2 గంటలు మాట్లాడిన తర్వాత ఎవరైనా కానీ అదే చెబుతారు. లైక్ థింగ్స్ హ్యాపెన్స్. దాన్ని మనం జడ్జ్ లైక్ ఇప్పుడు వాళ్ళని మంచోళ్ళు అనాలా చెడ్డోళ్ళు అనాలా, దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? జనరల్గా మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అక్కడ కొంచెం మంచోళ్ళని చూసినా మన సైడ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అలా కాఫీ టీలు అలా ఏం బెటర్ కదా, కొంచెం మంచిగా మాట్లాడతారు అంతే. బట్ వీళ్ళు అసలు ఒప్పుకోరు, మన ఇంటికి తీసుకుపోయి కాఫీ ఇచ్చేదాకా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ ఇంటికి కూర్చునేదాకా. సో అలా ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇలా టాపిక్ ఏదైనా కొంచెం పాలిటిక్స్ గురించి వచ్చిందంటే దే డోంట్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇండియన్స్ ఆల్మోస్ట్ థింగ్స్. దీన్ని ఎలా డిసైడ్ చేయాలో నాకు తెలీదు. ఐఎమ్ లీవింగ్ టు యూ ఓన్లీ. మీరే డిసైడ్ చేయండి దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అని. సో నేను ఫస్ట్ జమ్మూ నుంచి శ్రీనగర్ వచ్చినప్పుడు షేర్ ట్యాక్సీలో వచ్చాను. అందులో నేను ఒక్కడే టూరిస్ట్, మిగతా వాళ్ళందరూ లోకల్ పీపులే. అప్పుడైనా సరే అండ్ పెహల్గామ్కి ట్యాక్సీలో వచ్చామని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. అండ్ క్యాబ్ డ్రైవర్ గురించి ఎంత గొప్పగా చెప్పాను స్టార్టింగ్ వీడియోలో. తనైనా కానీ అండ్ లాస్ట్ క్లిప్ నేను ఒక చిన్న హోటల్ దగ్గర తీసాను చెప్పాను కదా, ఆ హోటల్ ఓనర్ అయినా కూడా ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగే ఒక ఫస్ట్ క్వశ్చన్, మీరు ముస్లిమా కాదా అని చెప్పి. ముస్లిం అంటే తన ఓన్ పీపుల్ లాగా ఒక హగ్ ఇస్తారు. ముస్లిం కాకపోతే మీరు మా గెస్ట్, సో మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవడం మా బాధ్యత అని చెప్తారు. అండ్ వెల్కమ్ టు కాశ్మీర్ అని చెప్తారు అంతే. సో ఇక్కడ వరకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు అడిగేదే. మన ఏపీలో ఏదైనా విలేజ్కి వెళ్ళి విలేజ్ పీపుల్తో జస్ట్ 5 minutes మాట్లాడితే వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా సేమ్ ఇదే, మీదే క్యాస్ట్ అని చెప్పి. సో దేని పెద్దగా బీభత్సమైన రాంగ్గా చూడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో 5 minutes మనం ఎక్కువ మాట్లాడామంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేది మోడీ. అండ్ మోడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు, ఫుల్ తిడతారు మోడీని. మా కోసం డెవలప్మెంట్ ఏం చేశాడు, అసలు నాకు తెలిసి జమ్మూలో జరుగుతున్న డెవలప్మెంట్ ఇంక ఈ కంట్రీలో ఎక్కడా జరగట్లేదు. ఆల్రెడీ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే రూట్లోనే ఒక 6 or 7 tunnels నుంచి వెళ్ళాలి. అండ్ ఇంకో 6-7 tunnels ఈజీగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ రోడ్స్ చాలా పెద్ద పెద్ద రోడ్లు, మన సైడ్ కూడా అంత పెద్ద రోడ్లు ఉండవు, అంత పెద్దగా ఉంటాయి రోడ్స్ అటు పక్క. అండ్ కాశ్మీర్కి టూరిజం కూడా లాస్ట్ 10 years లోనే పెరిగింది. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న కూడా ఇంకా వాళ్ళకి ఎవరికి మోడీ అంటే ఇష్టం లేదు. ఓకే, నేను ఇక్కడ మోడీకి ఏం సపోర్ట్ కాదు, నేనేం చూసానో అదే చెప్తున్నాను. అండ్ జమ్మూ కాశ్మీరే కాదు, హిల్లీ ఏరియాస్ మాక్సిమం మనాలి కూడా బీభత్సమైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనాలి సైడ్ కూడా అన్ని కొండలని తోవేసి మొత్తం టనల్స్ కడుతున్నారు. అది చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్, మన సైడ్ ఇంత కన్స్ట్రక్షన్ వర్క్ జరగట్లేదు అని చెప్పి. ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్. ఒకటే ఆల్మోస్ట్ అరౌండ్ 10 kilometers దూరం ఉంది ఒక టనల్ అయితే. సో ఇంత పెద్ద పెద్ద టనల్స్ జరుగుతున్నా, ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, ఇంత టూరిజం ఇంత పెరుగుతున్నా కూడా ఇప్పటికీ మా దగ్గర ఏం డెవలప్మెంట్ చేయట్లేదు మోడీ అంటే ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ నేను వీడియో స్టార్టింగ్లో ట్యాక్సీ డ్రైవర్ గురించి ఎంత స్వీట్గా అండ్ ఎంత గొప్పగా చెప్పా. దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? ఓకే, పీపుల్ ఆర్ వెరీ స్వీట్, బట్ వాళ్ళకి కంట్రీ కన్నా రీజనే చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్ని పెద్దగా చెడుగా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇదొక మైండ్ సెట్. ఇప్పుడు మనం కూడా అన్టచబిలిటీస్ అని, సతీ సహగమనాలు అని ఇలాంటి గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ మనం కూడా లాంచ్ చేసాం కదా. సో ఇదొక మైండ్ సెట్. ఇప్పుడు ఆ మైండ్ సెట్ నుండి మనం మారుకుంటూ సొసైటీకి ఏం కావాలో తెలుసుకుంటూ ఫైనల్ గా క్యాస్ట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. మనకు క్యాస్ట్ కావాలి, వాళ్ళకి రిలీజన్ కావాలి. ఇంకా ఈ అటాక్ అన్నా బయట నుంచి ఎవరో వచ్చి బయట నుంచి ఇనిషియేట్ చేస్తే బయట జరిగింది. బట్ ఈ క్యాస్ట్ గొడవలన్నీ ఇంటర్నల్ కదా, ఇవి ఇంకా మోర్ డేంజరస్. సో మీరు ఇలాంటి ఇన్సిడెంట్ గురించి భయపడేది అని ఉంటే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని టేక్ కేర్ చేయడానికి మన ఆర్మీ ఉంది, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. బట్ ఈ క్యాస్ట్లు, ఈ అన్టచబిలిటీ ఇవన్నీ ఇంటర్నల్ గొడవలు. సో ఏదైనా భయపడేది ఉంటే దీని గురించి భయపడండి, దెన్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ మీరు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి కాశ్మీర్ వెళ్ళకూడదు, కాశ్మీర్ బాయ్కాట్ చేయాలి ఇలా అలా అనుకోకండి. ఒకప్పుడన్నా ఫ్రీడమ్ ఫైటింగ్ చేయాలి, ఆ దేశం కోసం ఫైట్ చేయాలి అంటే రక్తాలు చిందించాల్సి వచ్చేది. ఇప్పుడు జస్ట్ ఆ ప్లేస్ కి యాజ్ ఎ టూరిస్ట్ గా వెళ్తే సరిపోతుంది. ఒకవేళ కాశ్మీర్ మనం లూజ్ అయితే మాత్రం అది మన లాసే, కాశ్మీర్ లాస్ ఏముండదు. మనం ఈ భూమి మీద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని మనం మిస్ అయినట్టు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఒకవేళ మీరు చివరి వరకు మాత్రం ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.